ఒకటి కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇంకొక పక్కన పిఆర్సి. నేను అడుగుతున్నా, మీరు ఏ విధంగా చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడదాం. ఉద్యోగస్తులకు గురించి కూడా 4 మాటలు మాట్లాడమని చెప్పి చాలా మంది నన్ను అడిగారు. ఆ ప్రతి ఉద్యోగస్తునికి కూడా భరోసా ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతా ఉన్నాను. ఆ ప్రతి ఉద్యోగస్తునికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నా, పట్టించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే అన్నా 27% ఐఆర్ ప్రకటించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను మీ కోరిక మేరకు. అంతేకాకుండా సకాలంలోనే పిఆర్సీ కూడా అమలు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి ఉద్యోగస్తునికి. అన్ని శాఖల్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మోసం చేసిన వేళలో బతుకుతా ఉన్నా, ఆ కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, మీ సర్వీసెస్ ను పరిగణలోకి తీసుకుంటాం, ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు అన్నది పరిగణలోకి తీసుకుంటాం, మీరు చదివిన చదువుల క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటాం. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు చెప్పారు కదా, నిన్న మొన్న ఏం మాట్లాడతారు మీరు, మేమేదో ఉద్యోగస్తులు రెచ్చగొడుతున్నామని. మీరు చెప్పింది ఏంటి ఆ రోజు? యు ఆన్సర్ దిస్. ఆ రోజు మీకంటే మెరుగైన జీతాలు, మీకంటే మెరుగైన వస్తువులన్నీ కల్పిస్తే ఆ రోజు ఎంప్లాయీస్కి ఏం చెప్పారు? నేను ఒకటే ఎంప్లాయీస్ని కూడా చెప్తున్నా, 22,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పుడు, రెవెన్యూ లోటు ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాం. 58 నుంచి 60 సంవత్సరాలు ఏజ్ పెంచాం. హెచ్ఆర్ఏ 30% వరకు ఇచ్చాం. అన్ని ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ పెంచాం. డిఏలు ఇచ్చాం. జీతాలు చాలామంది తక్కువ జీతాలు వస్తూ ఉంటే వాళ్ళందరికీ పెంచాం. ఇవన్నీ మేము చేస్తే మీరు వచ్చిన తర్వాత ఏదీ చేయకుండా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా మోసం చేశారో, ఉద్యోగ నాయకుల్ని ఏ విధంగా మభ్యపెట్టారో, ఏ విధంగా వాళ్ళను కూడా ఇచ్చేశారో, ఏ విధంగా ఉద్యోగస్తులందరిలో అండర్స్ట్ తీసుకొచ్చారో, ఇది ఒక కేస్ స్టడీ. ప్రతి ఒక్క ఉద్యోగస్తుని నేను 40 ఏళ్ళు నేను చూస్తున్నా. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా డీల్ చేశా. 8 సంవత్సరాలు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా డీల్ చేశాం. ప్రతి ఒక్కరూ వారం రోజులు, 10 రోజులు, 10 రోజులు పోరాడి, అవసరం నెలల తరబడి పోరాడి, నెగోషియేషన్లో కూడా ఒక్కరోజు కాకుండా, 1 గంట కాకుండా గంటల తరబడి నెగోషియేట్ చేసి ఒక్కొక్క పాయింటే, ఒక్కొక్క బెనిఫిటే సాధించుకుంటూ ఉద్యోగస్తుల యొక్క మన్నలు పొందారు. నేను ఆ రోజు 43% ఇచ్చానంటే, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత వాళ్ళు 43% ఉంది, అక్కడ సర్ప్లస్ స్టేట్, మన దగ్గర డబ్బులు లేవు, మేము పోరాడాం, మాకు అవమానంగా ఉంటుంది, ఇమ్మంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆ రోజు అశోక్ బాబు నాయకత్వంలో వచ్చి అందరూ అడిగితే ఇమ్మీడియట్గా 43% ఫిట్మెంటే కాకుండా అన్నీ కూడా యథావిధంగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఉద్యోగస్తులందరికీ అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు, అన్ని విధాలుగా. ఈరోజు మీరేం చేశారు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ని కౌన్సిలింగ్ పెట్టి, ఏ టీచర్ కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకుల దగ్గరికి పోకుండా ప్రజలకు, పిల్లలకు చదువు చెప్పాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పాం. మీరేం చేశారండి? కరోనా సమయంలో మీరు టీచర్ని
బ్రాందీ షాపుల దగ్గర లైన్లు నిలబెట్టమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. అలాంటి గురువుకి ఇచ్చిన స్థానం ఇదే కదా మీరు? ఎంత బాధపడ్డారు వాళ్ళు? అలాంటిది ఈరోజు రోడ్డెక్కిస్తారా మీరు? రోడ్డెక్కించి తిరిగి వాళ్ళపైన రౌడీ షీటర్స్గా పెడతారా మీరు? అంటే ఇంకెవరు అడగకూడదు ఈ రాష్ట్రంలో? అంటే మీరు ఏం చేసినా జరిగిపోవాలనా? నువ్వు పెద్ద నియంతవే? లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? లేకపోతే టెర్రరిస్టులా మీరు? బెదిరిస్తారా? అందరినీ భయపెడతారా? తెలుగుదేశం పార్టీ ఎందుకు సపోర్ట్ చేసిందంటే సపోర్ట్ చేశాం, మేము ఇచ్చాం. ఆ రోజు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు, ఈరోజు మీరు ఇవ్వలేదు.